అంటే ముఖ్యంగా అసలు పార్టీషన్ సూట్ ఎందుకు వేయాలి అనే దాని గురించి ముందు చెప్తాను నేను. సాధారణంగా ఎవరైనా ఆస్తి ఉన్న పర్సన్, తండ్రి, ఆ ఇంటికి హెడ్ తండ్రి కదా, తండ్రి కానీ తల్లి కానీ వాళ్ళ ఆస్తి ఉన్న పర్సన్ మరణిస్తే, తల్లిది ఆస్తి ఉన్నా సరే తండ్రి ఆస్తి ముఖ్యంగా తండ్రి పేరు మీద ఉంటాయి కాబట్టి ఆస్తి మరణిస్తే అంటే ఎటువంటి నా తదనంతరం ఈ ఆస్తి ఎవరికి చెందాలి అనే విషయం మెన్షన్ చెయ్యకుండా, అంటే ఎక్కడ కూడా రాయకుండా గనక ఎటువంటి వీలునామా రాయకుండా కనుక మరణించడం జరిగితే అటువంటి సందర్భంలో ఇన్ జనరల్గా ఏంటి, ఒకవేళ సపోజ్ అతను కనుక వీలునామా రాసి ఉంటే ఆ వీలునామా ప్రకారంగా వాళ్ళ పంపకాలు జరుగుతాయి. అసలు అది దానిలో మనకి నో డౌట్ అనమాట, అసలు ఏ ప్రాబ్లం ఉండదు, దాని ప్రకారం జరుగుతాయి. అలా కూడా కాదు, వీలునామా రాయకుండా సపోజ్ ఆస్తి ఉన్న యజమాని ఏమీ రాయకుండా ఆస్తిని వదిలేసి ఆయన చనిపోయాడు. వీళ్ళిద్దరు ఎవరైతే అంటే ఆయన సంతానము, తల్లికి కూడా ఆయన భార్య కూడా సమాన హక్కు ఉంటుంది. అందరూ కలిసి ఒక సెటిల్మెంట్ లాగా చేసుకొని ఒక నిర్ణయానికి రాలేకపోవడం జరిగితే అప్పుడు వాళ్ళు ఏ పార్ట్ ఎవరికి చెందుతుంది, మా పార్ట్ ఎంతవరకు ఉంది, ప్రజెంట్ అసలు అంతకన్నా ముందు ఒక సక్సెషన్ సూట్ వేసుకొని ఫస్ట్ సక్సెషన్ ఒక లీగల్ ఎయిర్ సర్టిఫికేట్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తెచ్చుకోవాల్సి వస్తుంది కోర్టు ద్వారా. ఆ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కనుక వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఉన్నట్టయితే యాజ్ పర్ దాని ప్రకారంగా వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాని ప్రకారంగా సెక్షన్ 1893 ఆఫ్ పార్టీషన్ యాక్ట్ కింద వాళ్ళు కోర్టులో కేసు ఫైల్ చేసుకోవచ్చు. తద్వారా వచ్చిన తీర్పుని బట్టి వాళ్ళకి పార్టీషన్ జరుగుతుందన్నమాట. అసలు ఈ పార్టీషన్ సూట్ అనేది సరే కోర్టులో ఫైల్ చేసుకుంటే ఒక కోర్టు అనేది ఒక నిర్దిష్టమైన తీర్పు ఇస్తుంది, దాని ప్రకారంగా వీళ్ళు పంచుకుంటారు, అది బాగానే ఉంది. కానీ మీరు అడిగిన డౌట్ చాలా మందిలో ఇన్నర్ ఫీలింగ్ లాగా ఉంటుంది తప్పితే ఎవరు బయటికి ఎక్స్పోజ్ చేయలేకపోతే చాలా మందికి ఇంకా అది తెలియదు. మరి నిజమే, ఎవరికైనా కానీ ఇప్పుడు ఆస్తి ఉంది, సపోజ్ ఇది కోటాను కోట్ల ఆస్తులు ఉండొచ్చు, కనీసం ఒక 5 లక్షలు 10 లక్షలు అన్నా ఉంటుంది. ఆస్తి అంటే ఈ రోజు ఉన్న ప్రాపర్టీ వాల్యుయేషన్ ప్రకారంగా మన హిందూ చట్ట ప్రకారం మనం ఓన్లీ ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయానికే ఆలోచిద్దాము. ఈ మినిమము లక్షలు లేనిదే 10-20 లక్షలు లేనిదే ఏ ప్రాపర్టీ రాదు, ఎంత పల్లెటూరులోనైనా కానీ. అంటే ఒక గుడి, నేను చిన్న ప్రాపర్టీ నుంచే చెప్తున్నాను, కోట్లల్లో కూడా ప్రాపర్టీస్ ఉండొచ్చు. సపోజ్ లేదు, ఒక 3 కోట్ల ప్రాపర్టీ ఉంది, సపోజ్ 2 మగపిల్లలు ఒక ఆడపిల్ల కానీ లేకపోతే 2 ఆడపిల్లలు ఒక మగపిల్ల ఉన్నప్పుడు 3 కోట్ల ప్రాపర్టీ ముగ్గురు సమానంగా పంచుకుంటున్నారు. ఓకే, పంచుకున్న తర్వాత తల్లిదండ్రులు మాత్రం కొడుకుదే బాధ్యత, కొడుకు మీదకే వదిలేస్తున్నారు. మాకేం బాధ్యత ఉన్నాయి? కొన్ని కమ్యూనిటీల్లో వాళ్ళు చనిపోయిన తర్వాత తద్దినాలు పెట్టడాలు ఇలాంటివి కూడా ఉంటున్నాయి. అలాంటి సందర్భాల్లో కూడా అది మీదే బాధ్యత, మీరెందుకు మా తల్లిదండ్రులను చూడట్లేదు అని చెప్పి వాళ్ళ మీద పోట్లాటకు వస్తున్నారు, వాళ్ళ మీద సిద్ధంగా ఉన్నారు. కానీ మరి వాళ్ళ గురించి వాళ్ళకే తెలియట్లేదు, ఎందుకంటే అది ఇంకా అమల్లోకి పూర్తిగా రాలేదు. చట్టంలో ఉంది కానీ ఏంటి, ఆడపిల్లలకి కాదు అల్లుడికి కూడా, అల్లుడు ఇటు కోడలకి ఎంత బాధ్యత ఉందో అల్లుడు అండ్ కూతురు కొడుకు నలుగురికి సమానంగా బాధ్యతలు ఉన్నాయి. సపోజ్ తల్లి తండ్రి ఇద్దరు ఉన్నా ఇద్దరిని చూడాల్సిందే, తండ్రి చనిపోయి ఆయన ఆస్తి పంచుకోకపోయినా కానీ వాళ్ళకి బాధ్యత. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఎక్కడ ఉందంటే, మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టు ఏం చెప్తుంది, ఆ చనిపోయిన పర్సన్ లీగల్ గా వారసులు ఎవరున్నారో వాళ్ళందరూ ఈక్వల్ గా ఆస్తి. మీరు కోర్టుకి వెళ్ళినప్పుడు కోర్టుకి ఏ ప్రాబ్లం గురించి వెళ్ళారో ఆ ప్రాబ్లం మీద మాత్రమే మీకు సొల్యూషన్ వస్తుంది. కానీ మీరు ఈ ప్రాబ్లం ఏంటి, తల్లిదండ్రుల్ని నా బిడ్డలు ఎవరు చూడట్లేదు అనే ప్రాబ్లం గురించి మీరు కోర్టుకి వెళ్ళట్లేదు, అది సీరియస్ గా తీసుకోవట్లేదు ఎవరు. తర్వాత నా బిడ్డలే కదా నాకు చూస్తారా అంటున్నారు, కానీ మీ బిడ్డలే మీకే ప్రాబ్లం చేస్తున్నారు కదా, మీరు సఫర్ అవుతున్నారు, అవమానాలు పాలవుతున్నారు, అందరి మధ్యలో 10 మందిలో అవమానాలు పాలవుతున్నారు. సో ఇక్కడ అసలు మెయిన్గా పార్టీషన్ సూట్ వేసే అవసరం కానీ, లేకపోతే తల్లిదండ్రులు సరిగ్గా చూడకపోతే వాళ్ళు రేపొద్దున వెళ్ళి ఇంకో కేసులు వేసే అవసరం కానీ ఎందుకు వస్తున్నాయి అంటే, ఈ స్టెప్, ఫస్ట్ స్టెప్ ఏదైతే తొలి అడుగు, ఏదైతే బేస్మెంటే కరెక్ట్గా ఉంటే ఈ ప్రాబ్లమ్సే రావు మనకి. ఒకవేళ మీరు అనొచ్చు, మేడం నేను పార్టీషన్ సూట్ గురించి అడిగితే మీరు బేస్మెంట్ ఏంటి, మీరు కరెక్ట్గా ఆ తల్లి తండ్రి, ఏ తండ్రి అయితే ఆస్తి ఉందో ఆ తండ్రి, నేను ఇది వరకు చాలా వీడియోస్లో చెప్పాను, ఆ తండ్రి తన ఆస్తి తదనంతరం మాత్రమే ఎవరికి తన బిడ్డలకి సమానంగా రావాలి, తనకి తన భార్య అనే వీలునామా తప్పనిసరిగా రిజిస్టర్ కూడా చేయించండి.
ఆ విధంగా చేస్తే మీకు పార్టీషన్ సూట్ తోటి కానీ అండ్ లేకపోతే మన డీవీసీలు అంటే తల్లిదండ్రులు చూడట్లేదు, అతని తదనంతరం అతని భార్య ఏమైపోతుంది. నేనేదో చెప్పడం కాదు, నా దగ్గరకు వచ్చిన క్లయింట్స్కి నేను చాలా మందికి చేయించాను. ఆ విధంగా రిజిస్ట్రేషను ఒక కేసులో భార్య మంచంలో ఉంది, ఎప్పటి నుంచో ఆవిడకి అల్జీమర్స్ వచ్చి, భర్త యాక్టివ్గా ఉన్నారు. వాళ్ళ వయసు ఎంతో లేదు ఇద్దరికి, ఆయనకి 65 ఆవిడకి 62 ఆల్మోస్ట్ అలా ఉండొచ్చు. మా అయితే ఇంకో 2 ఏళ్ళు పెంచుడు. ఆయన యాక్టివ్గా ఉన్న మనిషి, ఆయన నా దగ్గరకు వచ్చారు, నేను వీలునామా రాశాను, చేయించాను, చక్కగా రిజిస్ట్రేషన్ చేయించాను, నా భార్యను చూసిన వాళ్ళకి ఎక్స్ట్రా ఆస్తి అనే విషయం కూడా మెన్షన్ చేయించిన తర్వాత నేను షాక్ గురైన సందర్భం ఏంటంటే, ఆవిడ బాగానే ఉన్నారు, ఆయన చనిపోయారని చెప్పి ఆయన పిల్లలు నా దగ్గరకు వచ్చారు. అలాంటివి జరుగుతాయి. నేను బాగానే ఉన్నాను, వీలునామా అంటే మంచంలో ఉన్నవాళ్ళు రాయాలి అనేది కాకుండా అలా రాయడం ద్వారా వాళ్ళకి ఈ డీవీసీలు కానీ, కూతుర్లు కొడుకులు సరిగ్గా చూడకపోవడాలు కానీ, సరే ఓకే. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా వస్తుంది మీకు. ఇప్పుడు వాళ్ళకి ఆస్తులు ఉన్న వాళ్ళకైతే ఈ ఫెసిలిటీ ఉంది, ఆస్తులు లేని వాళ్ళకైతే ఇప్పుడు తల్లిదండ్రుని బాధ్యత వాళ్ళకి ఎలాగూ తప్పదు. వాళ్ళు అందరూ వంతులేసుకోకుండా ఒకళ్ళు కరెక్ట్గా చూడడము, ఒకళ్ళే కరెక్ట్గా చూస్తుంటారు. కొన్ని ఫ్యామిలీస్లో చూస్తున్నాం. అలాంటి సందర్భంలో ఎవరు బయటికి రారు. అలా కాదన్నప్పుడే ఎవరు చూడకుండా బరువైన రోజే వాళ్ళకి ఎలాగూ తప్పదు, ప్రాబ్లమ్స్ అప్పుడే తప్పదు. డీవీసీలో ఏదో వేసుకోవాలి, తల్లి నా పిల్లలు చూడట్లేదు అని. కనీసం ఈ ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు అది అడ్డం పెట్టుకునైనా ఈ విధంగా రాయడం వల్ల వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో వాళ్ళ అతని ఫ్యామిలీయే కోర్టు చుట్టూ తిరగకుండా, మొన్న నేనేదో వీడియో చేస్తే దానిలో వాళ్ళు మేడం గారు మీ సలహాలతోటి మాకు కోర్టు చుట్టూ తిప్పకండి అంటే, నా సలహాలు కాదు, మీరు వితౌట్ విల్ డీడో లేదా నా ప్రాపర్టీ ఎవరికి చెందాలని మీరు రాయకుండా ఇంటి యజమాని మరణించడం జరిగితే మీ వాళ్ళకి మీ ప్రాపర్టీ చెందడం కోసం మీరు రావాల్సి వస్తుంది. అంతేగాని వాళ్ళకి ఎట్లా చెయ్యాలి, వాళ్ళు ఏ విధంగా బయటపడాలి అనే దానికోసము మనము ఈ పార్టీషన్ సూట్స్, ఇది అవసరమైన వాళ్ళకి మాత్రమే ఇదండి. అవసరం లేని వాళ్ళు మా బుద్ధి సలహాలు తీసుకొని మీరు ఉట్టి పుణ్యానికి ఏమి లేకపోయినా కోర్టుకు రమ్మని నేను చెప్పట్లేదు. అది